భారత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనే చర్చ ఈ మధ్య చాలా జరుగుతోంది. భరతుడి పేరు మీద వచ్చిందని చాలామంది అంటుంటారు. కానీ కాదు. భరతుడి కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే భరతఖండానికి చాలా చరిత్ర ఉంది. చాలామందికి తెలియని చరిత్ర అది. అందుకే మన దేశానికి భరత అనే పేరు ఎలా వచ్చిందో సమగ్రంగా చెప్పే స్టోరీ ఇది. బ్రిటిష్ వారు మన చరిత్రను ఎంత నాశనం చేయాలో అంత చేశారు. ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుతున్న చరిత్ర అంతా కన్ఫ్యూజనే. బ్రిటిష్ కాలంలోనే కోట వెంకటాచలం అనే గొప్ప చరిత్రకారులు ఉండేవారు. భారత చరిత్ర మీద ఎన్నో అద్భుత పుస్తకాలు రచించారు. ఆ పుస్తకాలను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక మన ప్రభుత్వాలు కూడా కనపడకుండా చేశాయి. కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని ఆయన పుస్తకాలు దొరుకుతున్నాయి. ఎవరో విదేశీయులు ఆ తర్వాత వారి ప్రేరణతో మన స్వదేశీయులు రాసిన చరిత్రను గుడ్డిగా నమ్ముతున్నామప్పుడు. కోట వెంకటాచలం లాంటి గొప్ప పరిశోధకుడు రాసిన చరిత్రను ఎందుకు నమ్మకూడదు? భారత అనే పేరు ఎలా వచ్చింది? ఇది తెలియాలంటే ఈ సృష్టి ఆవిర్భావం, అలాగే భూమిపై జీవం ఏర్పడిన సమయం గురించి తెలియాలి. ఈ విశ్వం తర్వాత బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండం బద్దలై ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షం ఏర్పడ్డాయని హబుల్ టెలిస్కోపులు చెప్పడానికి 1000 ఏళ్ల ముందే ప్రతి పురాణము చెప్పింది. పురాతన చరిత్రను చెప్పే గ్రంథాలే పురాణాలు. పురాణం అంటే అర్థం అదే. జీవానికి అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే అని బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. అలా భూమిపై జీవం మొదలైంది. సోలార్ సిస్టంలో మన భూమి ఒక భాగమని అందరికీ తెలుసు. ఆ సూర్యుడి శక్తి నుంచే జీవం పుట్టింది. సూర్యుడి వెలుగే జీవం. మన పురాణాలు వేదాల ప్రకారం మనిషిగానే జన్మించాడు. కోతి నుంచో చింపాంజీ నుంచో పరిణామం చెందినట్లు ఎక్కడా కనిపించదు. సూర్యుడే జీవానికి ఆధారం అన్న సంగతి సైన్స్ తెలిసిన వారందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని మన వేదాలు పురాణాలు ఎప్పుడో చెప్పాయి. ఆ సూర్యుడి వెలుగు నుంచి దేవతల శక్తితో అంటే ప్రకృతి శక్తితో జన్మించిన తొలి మానవుడే స్వయంభువ మనువు. అలా ఈ సృష్టి మొదలైంది. కొత్త సృష్టిలో తొలి మన్వంతరం ప్రారంభమైంది. సృష్టిని మన్వంతరాల కాలంతో పోలుస్తారు. అలా స్వయంభువ మనువుగా మనిషి మనుగడ ప్రారంభమైన మన్వంతరాన్ని స్వయంభువ మన్వంతరం అంటారు. 14 మన్వంతరాలు బ్రహ్మకు లేదా ఈ బ్రహ్మాండానికి ఒక పగటి కాలం. ఈ 14 మన్వంతరాలు పూర్తయ్యాక ఈ సృష్టి ముగిసి కొత్త సృష్టి మళ్లీ మొదలవుతుంది. ఒక్కో మన్వంతరం 71 మహాయుగాలు. ఒక మహాయుగంలో 4 యుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఆ లెక్కన స్వయంభువ మన్వంతరం మొదలై 198,58,85,000 సంవత్సరాలైంది. ఇప్పుడు మనం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సూర్యుడి వెలుగు నుంచి జన్మించిన